బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ యూట్యూబర్ని అరెస్ట్ చేశారు. సో అతనికి సంబంధించి నార్సింగ్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే తనపైన ఒక యువతి కేసు నమోదు చేసింది. తనని మోసం చేశాడు, తనకి సంబంధించి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అంటూ నార్సింగ్కి చెందిన ఒక అమ్మాయి చందు సాయి అలియాస్ పక్కింటి కుర్రాడు అనే ఈ అబ్బాయి బాగా యూట్యూబ్లో ఫేమస్. ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారు. సో అంటే ఆమె పైన అత్యాచారం కూడా చేశాడట. సో ఆ తర్వాత ముఖం చాటేశాడు, మోసం చేశారని గ్రహించిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. అతని పైన అత్యాచారం చేశారు అంటూ, మోసం చేశారు అంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది నార్సింగ్లో. దీనికి సంబంధించి పోలీసులు మీడియా ముఖంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు. సో ప్రస్తుతం పక్కింటి కుర్రాడు అనే ఈ అబ్బాయి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. సో ఇతను యూట్యూబ్లో బాగా ఫేమస్. ఎక్కువగా వెబ్ సిరీస్ కావచ్చు, లేదంటే మోటివేటెడ్కి సంబంధించిన వీడియోస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటాడు. సో ఆ అమ్మాయి కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండటంతో ఆ అమ్మాయి యాక్టింగ్ పరంగా వస్తే ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిని లోబర్చుకొని ఆ తర్వాత ఆ అమ్మాయిని మోసం చేశాడు అంటూ ఎఫ్ఐఆర్ కాపీలో ఆ అమ్మాయి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చింది. అయితే తను చందుగాడు అలాగే పక్కింటి కుర్రాడు దీనికి సంబంధించి 2 ఛానల్స్ని అయితే తను రన్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో ఎక్కువగా కామెడీకి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువగా ఉంటాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తనకి చాలామంది ఫాలోవర్స్ కూడా తనని ఫాలో అవుతూ ఉంటారు. అతని ఛానల్కి పెట్టిన వీడియో ఎప్పుడైనా కూడా 1 గంట 2 గంటల్లోనే లక్షల మంది చూస్తూ ఉంటారు. సో అలాంటి వ్యక్తి ఇలా చేయడంతో ఇప్పుడు యూట్యూబ్కి సంబంధించిన వాళ్ళే కాకుండా తన ఫ్యాన్స్ ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇతనికి నెలకు 2 కోట్లు ఇతను సంపాదిస్తాడట. సో ఇతనికి ఒక విల్లా ఉంది, అలాగే ఇతనికి ఓన్గా ఒక షిప్ కూడా ఉంది అనేది పోలీసుల విచారణలో తేలింది. అయితే ఇతనికి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ కాపీ అయితే మనకు అందింది. దీంట్లో తనకు సెక్షన్స్ ఏవేవి పడ్డాయనేది ఒకసారి చూద్దాం. సో 420 కేసు ఒకటి వేశారు, అలాగే 376(2) కేసు ఒకటి వేశారు, అలాగే ఐపీసీ సెక్షన్ కింద 3231, అలాగే SC/ST అట్రాసిటీ కేసు తనపైన ఎఫ్ఐఆర్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే తనని అరెస్ట్ అయితే చేశారు, అదుపులోకి తీసుకున్నారు. ఆ అమ్మాయిని మోసం చేశారని ఆ అమ్మాయి SC/ST అట్రాసిటీ కేసు, అలాగే 420 కేసు ఇవన్నీ కూడా పెట్టారు. సో విచారణలో భాగంగా తనని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరి నిజాలు ఏంటి అనేది ముందు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే ఈ పక్కింటి కుర్రాడు అనే యూట్యూబర్ని తను ప్రముఖ యూట్యూబర్ అవడంతో ఒక్కసారిగా ఇప్పుడు తనకు సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా తను నిజంగా ఇలా చేశాడా అంటూ నెట్లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం తను నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మిగతా వివరాలు ఇంకా ముందు తెలిసే అవకాశం అయితే ఉంటుంది.